బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బాణాసంచా హోల్సేల్ వ్యాపారి పల్లివెల ఏకాంబరం బరితెగింపు ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలోని పెనుగొండ నాగేశ్వరరావు బాణాసంచా షాపు వెనుక ఉన్న కొన్ని గోడౌన్లలో భారీ స్థాయిలో బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచడం కలకలం రేపుతా ఉంది. ఎటువంటి అనుమతులు, నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించకుండా యథేచ్ఛగా బాణాసంచా లోడును ఏ విధమైన జంకు లేకుండా అక్కడ ఉన్న గోడౌన్లలో అక్రమంగా అన్లోడింగ్ చేస్తున్న దృశ్యాలు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అక్కడ 4 గోడౌన్లలో కోట్లలో అక్రమంగా బాణాసంచా నిల్వలు ఉంచగా మరో 4 అక్రమ గోడౌన్లు తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ ఏర్పాటు చేసినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. సదరు ఏకాంబరం అనే బాణాసంచా వ్యాపారి తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా పెద్ద తాడేపల్లి వెళ్లే దారి నుంచి హైవే ఎక్కే వైపు ఒక చోట, నిట్టి దగ్గర నుంచి తణుకు వెళ్లే హైవే వెళ్లే వైపు మరొక చోట, తాడేపల్లిగూడెం మండలంలోను పెంటపాడు మండలంలోను ఉన్న 2 గ్రామాల్లో మరో 2 అక్రమ బాణాసంచా గోడౌన్లు దాదాపుగా 8 చోట్ల కోట్లలో స్టాకులు నిల్వ ఉంచినట్లుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా గోడౌన్లలో అక్రమంగా భారీ ఎత్తున బాణాసంచా నిల్వలు ఉంచిన ప్రదేశాల్లో ఒకవేళ పేలుడు సంభవిస్తే అక్కడ సమీపంలో ఉన్న ప్రజలు ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లుగా తెలియవచ్చింది. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని విధంగా వ్యవహరించడమే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్సుల ద్వారా వెళ్లవలసిన ఆదాయాన్ని వెళ్లనీయకుండా చేసి అక్రమ వ్యాపారం కోట్లలో చేస్తున్నాడనే ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. మొన్న బాణాసంచా వ్యాపారి కోటిపై రచ్చా మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా కోటి షాపుకు వచ్చి లైసెన్స్ వచ్చే వరకు షాపు మూసివేయాలని తాళం వేసి వెళ్లారు. ఈ క్రమంలోనే పల్లివెల ఏకాంబరం షాపును కూడా తాళం వేయమని చెప్పగా తన లైసెన్స్ నాగపూర్ లైసెన్స్ అని, తనకు 5 ఏళ్ల వరకు లైసెన్స్ రెన్యువల్ అవసరం లేదంటూ ప్రగల్భాలు పలికాడని తెలిసింది. దానికి సంబంధించిన కాగితాలు చూపించాలని చెప్పడంతో ఎక్కడి లైసెన్స్ ఉన్నా ఇక్కడి అధికారులు నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేయాలని తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే కోటి అనే వ్యాపారి షాపును రెవెన్యూ అధికారులు తాళాలు వేసి వారితో పాటుకు తీసుకువెళ్లగా లైసెన్సులు చూపించే వరకు ఏకాంబరం షాపు కూడా మూసేయాలని చెప్పి వెళ్లారు. అయితే ఇదే అందునుగా చూసినటువంటి ఏకాంబరం అధికారుల మాటలు లెక్క చేయకుండా షాపు ఓపెన్ చేసి వ్యాపారం చేస్తుండగా గమనించిన రెవెన్యూ అధికారులు ఏకాంబరం షాపు కూడా తాళాలు వేసి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదంతా మొన్న రచ్చా మీడియాలో కథనాలు వెలువడంతో అధికారులు అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే కోటి షాపు ముందా లేక ఏకాంబరం షాపు ముందా అనేది తేల్చి ఆ తరువాత ఇద్దరిలో ఒక్కరే అక్కడ నిబంధనల ప్రకారం బాణాసంచా వ్యాపారం చేసుకోవాలని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో ఇద్దరు వారి లైసెన్సులు ఎవరికి ముందు వచ్చాయో తేల్చుకునే పనిలో నిమగ్నమైనట్లుగా తెలిసింది. ఏది ఏమైనా ఏకాంబరం బాణాసంచా షాపు నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ పొందినట్లుగా తెలుస్తోంది. అలాగే అక్కడ మరొక అక్రమ బాణాసంచా సేల్ పాయింట్ పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా లైసెన్సులను ఏకాంబరం ఎలా పొందాడు, అతని అక్రమ గోడౌన్లు ఎక్కడెక్కడ ఎన్ని కోట్లతో బాణాసంచా స్టాకు నిల్వలు పెట్టాడు, ఇప్పుడు ప్రస్తుతం అక్రమంగా ఎక్కడ స్టాకు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే ఆధారాలతో సహా పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.